నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమీర్పూర్లో 22A భూముల జాబితా తొలగించాలంటూ బీఆర్ఎస్ నేతల డిమాండ్. 29న బీరంగూడ నవ్య చౌరస్తాలో హరీష్ రావు మహేపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన. శ్రీకాళహస్తిలో వైభవంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. నంది సేవకు ఉభయదాతగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం. ప్రభుత్వ వైపు బేర్ల ఐలయ్య. కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రధాన కాలువను క్షేత్రస్థాయిలో పరిశీలన. తురకపల్లిలో ఘనంగా వనమహోత్సవం. మొక్కల నాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీర్ల ఐలయ్య పిలుపు. అమీన్పూర్ పరిధిలోని 22Aలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి బారాస నాయకులు డిమాండ్ చేశారు. అమీన్పూర్ 200 సర్వే నంబర్లో దాదాపు 500 ఎకరాలు ఈ పరిధిలో ఉన్నాయని, అమీన్పూర్ అంటేనే మొత్తం గవర్నమెంట్ భూములన్నట్లుగా 75% వరకు ప్రొఫిటెడ్లో పెట్టారని, దీన్ని తొలగించే వరకు మేము ఉద్యమిస్తామని అన్నారు. దీనిపై ఈ నెల 29న బీరంగూడ నవ్య చౌరస్తాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహేపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 22Aను వ్యతిరేకిస్తూ నిరసన ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఏళ్ల తరబడి ఇల్లు నిర్మించుకున్న బాధితులు ఆవేదన దృష్ట్యా 22A జాబితాలో ఉన్న భూములు ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 29న జరిగే కార్యక్రమానికి బాధితులందరూ హాజరై ప్రభుత్వానికి తమ నిరసన గణం వినిపించాలని, దీంతో ఆగకుండా మనకు న్యాయం జరిగేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో తెలిపారు. 57YP నంబర్, ఈ WP నంబర్, ఈ కేసు వచ్చి కాకినాడ, ఈ నెంబర్ వచ్చి కాకినాడది. ఈ నెంబర్ని వేసి వీటిని ప్లేట్లో పెడతా ఉన్నారు. అంటే ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగా మేము అర్థం చేసుకోవాలన్నా? అసలు మీరు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, మీరు ఎవరిని ఉద్ధరించడానికి చేస్తా ఉన్నారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే మా డిమాండ్ ఒకటే, తక్షణమే మీరు ఈ ప్రొప్టేడ్లో పెట్టినటువంటి సర్వే నంబర్లన్నింటినీ వెంటనే తొలగించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేని ఎడల పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేసి ఇటు MRO ఆఫీసును అలాగే కలెక్టర్ ఆఫీసును కూడా ముట్టడించడానికి కూడా మేము వెనకాల పోమని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించండి. చిన్న చిత్క ఎంప్లాయీస్ అమీన్పూర్ అంటే ఒక సామాన్యుడు కూడా ఇక్కడ వచ్చి బతకడానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఒక చిన్న ఎంప్లాయీ, వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళకు వచ్చే ఆ జీతం నుంచి పిల్లల్ని చదివించుకొని ఆ ఇల్లుకు ఆ లోన్ కట్టుకుంటే వాని జీవితం అంతా అయిపోతా ఉంది. అట్లాంటి వాళ్ళను మీరు ఈ విధంగా హింసిస్తే అది మీకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి మీకు తెలియజేస్తూ వెంటనే మా డిమాండ్ ఏదైతుందో మీరు తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా, లేకపోతే మీరు పెట్టిరా అని ఒకసారి మీరు ఆలోచించి వీటన్నిటిని 22Aలో నుంచి తొలగించి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఏరైతున్నారో వాళ్ళు పాపము ఒక బిడ్డ పెళ్లి ఉంటుంది, అవసరం పడితే ఆ ఇల్లు వాళ్ళు అమ్ముకొని ఆ బిడ్డ పెళ్లి చేసే పరిస్థితులు సందర్భాలు మనం ఎన్నో చూడడం జరిగింది. అట్లాంటి వాళ్ళది మీరు ఉసురు పోసుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తూ తక్షణమే మీరు తొలగించని ఎడల మాజీ మంత్రి వారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి కలెక్టర్ ఆఫీసు ముట్టడించే పరిస్థితులు కూడా మీరు తెచ్చుకోవద్దు. దీన్ని ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి వెంటనే వీటినన్నిటిని తొలగించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు కూడా మీరు ఒక మంచి పని చేసిన వాళ్ళు, కనీసం మీరు చేసిన అన్ని తప్పులే ఉన్నాయి. గత 3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తా ఉన్నాం. ఇప్పటికైనా దీంతోనైనా
మేము కూడా చాలా మంచోళ్ళం, ఒక మంచి పని చేస్తున్నాం అని చెప్పి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ అనుబంధ దేవస్థానమైన ఊరందరు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్న పరమ పవిత్రమైన నంది సేవా కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధిరెడ్డి గారు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయానికి విచ్చేయగా ఆలయ అధికారులు, అర్చకులు మరియు వేద పండితులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. తురకపల్లి మండల సంఖ్యాతండ పరిధిలో మల్లన్న సాగర్ 15వ, 16వ ప్యాకేజీలకు సంబంధించి కొండాపూర్ వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి వచ్చే ప్రధాన కాలువను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువకు దిగున ఉన్న గ్రామాలు, చెరువులు, ఆయకట్టు భూములకు సాగునీరు అందేలా ప్రత్యేక ఓటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి కాలువ ప్రాంతాన్ని పరిశీలించి రైతులకు నీరు అందించడంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ప్రజలు, రైతులకు ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, సాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సాగునీటి వనరులను అభివృద్ధి చేసి రైతుల పొలాలకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బస్వాపూర్ ప్రాజెక్టుతో పాటు గంధమల్ల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు ఆయా ప్రాంతాలు సస్యశ్యామల అవుతాయని బీర్లా ఐలయ్య పేర్కొన్నారు. మీటర్ల అవతలను లేకపోతే దీనికి దగ్గర నియర్ బై ఎక్కడ వనంటే ట్రాక్ షీట్ రాకుండా చూసుకొని ఒక ఓటీ పెట్టుకున్నాను. ఎక్కడ పెట్టుకుంటే ఓటీ అయితే చూసుకున్నాను. ఇమీడియట్గా అది మనం శాంక్షన్ చేసుకున్నాం. ఎడగట్టిరు ఇది యూటి అయితే ఇప్పుడు ఇక్కడ 100 మీటర్స్ అయినా మనం దీనికి కలపాలి. దీనికి కలప రైట్, అది కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ ఒట్టి మన ఏదైతే ఉందో సార్, ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ కెనాల్ ఉంది సార్. ఇప్పుడు ఇదంతా కూడా ఈ స్ట్రీమ్ అంతా కూడా ఈ చెరువులో కంటిన్యూషన్ సార్, ఇదంతా దీనిలో కలుస్తుంది సార్. సో ఇక్కడే మనం చిన్నగా మైనర్ లాగా ప్రపోజ్ చేస్తే సార్, ఒక డీపీ లాగా ప్రపోజ్ చేస్తే ఇదే వాకు ఇది కలుస్తుంది సార్. దిస్ ఇస్ అంటే బెస్ట్ ఆల్టర్నేట్ సొల్యూషన్ సార్. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ మనం కొంత ఒక 4 మీటర్లు కొట్టుకొని ఇక అల్ల కలుపుకుంటే దీనికి కలుపుకుందాం. ఇక్కడ దాకా పేమెంట్ అయింది, ఈ మూల దాకా ఇంతవరకు ఉంటుంది కెనాల్. అవును, అందుకే ఈంచెల పోయేంత పోతుంది. ఎక్సెస్ తురకపల్లి మండల తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని ఉపాధి హామీ కూలీలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, గ్రామ ప్రజలకు సూచించారు. మొక్కలు నాటడం ఒకటే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించి పెరిగే వరకు బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణగా ప్రతి ఒక్కరి బాధ్యతగా మారిందని బీర్లా ఐలయ్య పేర్కొన్నారు. చెట్ల సంఖ్య పెరిగితే వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. చెట్లు మానవ జీవనానికి ఎంతో కీలకమని, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధి, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. చెప్పండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజాప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిమ్లాపురం గ్రామంలో పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు ఏదైతే ఎన్ఆర్ఐ చేసిపోతారో దానిలో ఈ ఫారెస్ట్ సంబంధించి ఈ ఒక్కరోజే 8,000 చెట్లు కూడా నాటడం జరిగింది. ముఖ్యంగా ఎవరిని అడిగినా ఈ గతంలో ప్రజాప్రభుత్వం ఈ ఎన్ఆర్ఈజెస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మాకు అమౌంట్ కూడా పడుతుందని చెప్పడం జరిగింది. ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఈ ప్రజాపాలన అందాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పరిపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అభివృద్ధి రెండు కళ్ళ లెక్క తీసుకుపోతున్నాం. కాబట్టి ఏదైతే ఖాళీ జాగా ఉన్నా దాని అంతా కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఈ చెట్ల వనమహోత్సవ కార్యక్రమం చెట్లు నాటడం ఎంత పచ్చదనం ఉంటే వర్షాలు అంత ఎక్కువ వస్తాయి. కాబట్టి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలినో ప్రాబ్లం తోటి వర్షాలు తక్కువ అంటున్నారు. ఈ ఉన్నటువంటి వర్షాలకు ఈ ప్రతి చుక్కను ఒడిచిపట్టుకోవాలి. ఆ ఒడిచిపట్టుకొని చెట్లకు నీళ్ళు అందించే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఈ సమ్మర్లో కూడా మన గ్రామ పంచాయతీ నుంచి పెట్టినటువంటి ఒక్క చెట్టు కూడా ఎండకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి గౌరవ సర్పంచ్ గారు గౌరవ సభ్యులు కూడా ఈ పెట్టినటువంటి వనమహోత్సవంలో పెట్టిన చెట్లను కూడా పూర్తిగా రక్షించాల్సిన బాధ్యత మీ అందరూ ఉంది. ఎన్ని చెట్లు పెరిగి ఎంత బాగుంటే ఆక్సిజన్ అంత వస్తుంది. ముఖ్యంగా చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కూడా వర్షాలు సమృద్ధిగా పడతాయి. కాబట్టి ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ చెట్లను నాటుడే కాదు చెట్లను రక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు మండల కమిషన్ నిర్మాత బీపీ మండల్ 108వ జయంతి వేడుకలను బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇంతవరకు దేశ ప్రధానులుగా ఇటు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఒక్కసారి కూడా బీసీ నేతలు కాలేదని బీసీ నాయకులు అన్నారు. 56% ఉన్న బీసీ జనాభాకు 25% లోపే రిజర్వేషన్లు కల్పించిన దారుణమని పేర్కొన్నారు. బీసీలందరూ ఐక్యంగా ఉండి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు వచ్చే విధంగా పోరాటాలు చేసి రిజర్వేషన్లు సాధించుకోవాలన్నారు. బీసీల హక్కుల ప్రదాత రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ గారికి తెలంగాణ గిరిజన సర్పంచుల ఫారం తమకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని తెలంగాణ గిరిజన సర్పంచుల సంఘం అధ్యక్షులు బోకి సంతోష్ నాయక్
ఫౌండరీ చైర్మన్ మరియు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సర్పంచ్లు ఈరోజు సోమాజిగూడలో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ గిరిజన సర్పంచ్ల ఫోరం కొన్ని కీలక ప్రకటనలు చేసింది. రాజ్యాంగ పాలనపైన అధికారాలు, బడ్జెట్ సాధనకై రాష్ట్ర సదస్సు తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, 2018 పంచాయతీ చట్టం ముందు ఏ విధంగా అయితే సర్పంచ్లకు గ్రామాలపై పూర్తి అధికారం ఉందో అదే విధంగా ఉండాలని, గిరిజన గూడాల అభివృద్ధి కొరకై తండా బోర్డులు ఏర్పాటు చేసి 5,000 కోట్లు కేటాయించాలని, సర్పంచ్ నెలవారీ వేతనం కనీసం 30,000 రూపాయలు పెంచాలని, విధుల్లో ఉన్న సర్పంచ్ మరణిస్తే ఆ సర్పంచ్కి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ప్రతి తండా గ్రామ పంచాయతీలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, గిరిజనులకు సబ్సిడీ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ప్రతి తండా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రైమరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని, జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, తండాలో పాఠశాల ప్రైవేట్ పాఠశాల మాదిరిగా అభివృద్ధి చేయాలని, పారిశుద్ధ కార్మికులకు వేతనాలు పెంచాలని, గిరిజన పోరు భూముల పట్టాలు వెంటనే ఇవ్వాలని, గిరిజన ఎమ్మెల్యేకు కేబినెట్లో స్థానం కల్పించాలని, ITDA గిరిజన గ్రామాల్లో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రతి గిరిజన గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని వారు ఈ సందర్భంగా వెల్లడించారు. తమకు రావాల్సిన నిధులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా కోరారు. కుకట్పల్లి నియోజకవర్గం KPHB డివిజన్ NRSA కాలనీ కమ్యూనిటీ హాల్లో 22A భూముల సమస్యలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ, బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాబట్టి ప్రభుత్వం తన విధానాన్ని అమలు చేసేటప్పుడు నిజాయితీ పరులు, ఏ రకాల పొరపాట్లు చేయని వాళ్ళు, వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ హక్కుల్ని కాపాడడం ప్రభుత్వం ప్రథమ బాధ్యత. ఈవేళ అక్కడ ప్రభుత్వం నా దృష్టిలో విఫలమైన ఇవాళ పత్రికలు పేపర్లో అన్ని పేర్లు చూశాను. కబ్జాదారులంతా కూడా ఈ 22A దానిలో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నాము. ముఖ్యమంత్రి గారు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కబ్జాదారులు కాదు. ఇక్కడ వసంత నగర్ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, సర్దార్ పటేల్ నగర్ కానీ, CBCID కాలనీ కానీ, NRSA కాలనీ కానీ నాకు తెలిసి సుమారుగా 2,000కు పైగా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఉన్నాయి. నిజాయితీగా మధ్యతరగతి వర్గాలు చట్టబద్ధంగా అన్ని పద్ధతుల్ని పాటించి ఇక్కడ కొనుక్కున్నారు. ఎప్పుడు దశాబ్దాలకు నేను ఈ ఫైల్ అనేది తీసుకొచ్చాను. మాకు NRSA కాలనీలో ఎంత గందరగోళం ఉంది. కన్నీరు వస్తుందన్న ఈ బాధ చూస్తూ ఉంటాయి. నన్ను ఇనాగ్రేషన్ చేయట్లేదు, మనకు బడ్జెట్ ఇస్తలేరు, డ్రైనేజ్ ఇస్తలేరు, పార్కులలో కనీసం పన్ను కానిస్తలేరు, మా ల్యాండ్లను అమ్మేస్తున్నారు. ఆఖరికి మనం బ్రిడ్జ్లు వేసినామన్నా, బ్రిడ్జ్లు వేస్తే బ్రిడ్జ్ల కింద కూడా కిరాయికి ఇచ్చారు. మేమేమో పార్కింగ్ అని వదిలిపెడితే బ్రిడ్జ్ల కింద కూడా పార్కింగ్ ఇచ్చారు. అది కూడా వసూలు చేస్తున్నారు. ఇంకెక్కడ పోవాలి మా వాళ్ళు? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మా బతుకులేంటి? హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ మేమన్నా, మా ప్రజలకు, హైదరాబాద్ ప్రజలు, మా ప్రజలే ట్యాక్సీ పెట్టకపోతే, మా ప్రజలు లేకపోతే తెలంగాణకి ఏడికే వస్తాయన్న. మాని నాశనం చేస్తే తెలంగాణకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందన్న. అందుంచే కేసీఆర్ గారు ఒక చిన్న మాట అనకుండా హైదరాబాద్ కాపాడి వచ్చారు. ఇవాళ మానను ఇంత సీనియర్లు ఉండి 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉండి నేను మొదట్లోనే చెప్పాను, కేసీఆర్ గారి పాలన ప్రజల చుట్టూ ఉంటే రేవంత్ రెడ్డి పాలన మొత్తం భూముల చుట్టూ. ఏది ఎట్లా చూడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అది ఏది పెట్టలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీలకు భూములు ఇవ్వాలి కానీ భూములు లాక్కుంటారు. HCU భూముల్ని 400 ఎకరాలను అమ్మకానికి పెట్టాడు. అమ్మకం కుదరకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదబెట్టి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ HCU యూనివర్సిటీ భూముల మీద అప్పులు తెచ్చినారు. ఇవాళ HCU భూములు బాంబే స్టాక్. మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలోని వినాయక ఫంక్షన్ హాల్లో మెదక్ ఉమ్మడి జిల్లా PSC సమావేశానికి హాజరైన PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మనపల్లి హనుమంతరావు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, చెరుకు శ్రీనివాసరెడ్డి, గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి జగ్గారెడ్డి, నారాయణఖేడ్ సంజీవ్ రెడ్డి, సిద్దిపేట హరికృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు మరియు మెదక్ పట్టణ మున్సిపల్ చైర్మన్, రామాయణపేట మున్సిపల్ చైర్మన్లు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యకర్త అనేవాడు సైనికుడు. మనోధైర్యం, నమ్మకము, విశ్వాసం అనేది పార్టీ నాయకత్వం, పార్టీ నాయకుడు ఆ కార్యకర్త కలిగారు. 9 సంవత్సరాల క్రితంగా పోరాటం తర్వాత తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చింది, గుర్తించింది, త్యాగాలను గుర్తించింది. మళ్ళీ 9 సంవత్సరాలు పోరాడి కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతము ప్రజా సంక్షేమము, అట్టడుగు వర్గాలు వారి యొక్క సంక్షేమము, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి, సమానత్వం, ఆత్మగౌరవం తెలంగాణ ప్రజలు బ్రతకాలి. గత 9 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేస్తాము, మన ప్రాంతంలో ఉద్యమాలు ఏ రకంగా చేస్తాము, ప్రధానంగా మిగతా కానీ ఇంటివే కానీ ఈ ప్రాంతంలో ఆనాడు భూసేకరణ యుద్ధము, నియోగ బలంతో, నియోగ ఆశతో, నియోగ సాధనతో ప్రజాత్మము, ఓటర్ల కేసులు ఇవన్నీ చేసే రకంగా ఆ వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నం మనం చేశాం. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, మార్గదర్శకులను ఎక్కడ కూడా కార్యకర్త అనేవాడు తెలుస్తానంటూ ఉండడానికి వీలు లేదు. సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఈరోజు పిఎస్సీ నామినేషన్స్, దాంతో సహా భవిష్యత్తులో లోకల్ బాడీ ప్రతి ఒక్క కార్యకర్త ఏదో రకంగా ఏదో ఒక పదవిలో ఖచ్చితంగా అప్పగించాలనే తపన కాంగ్రెస్ నాయకత్వంలో ఉంది. ఇకపోతే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మన జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు సుమారు 29 లక్షల ఓట్లు. అందులో 4,90,000 ఓట్ల వరకు నాట్ డిజిటైజ్ కాని ఓట్లు సుమారు 4 లక్షల పైసలు ఉన్నాయి. దగ్గర 5 లక్షలు ఉన్నాయి. 2 రకాల ఓటర్స్ ఉన్నారు, డిజిటైజ్ ఓటర్స్, నాట్ డిజిటైజ్ ఓటర్స్. డిజిటైజ్ ఓటర్స్ కు నోటీసులు ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. నాన్ డిజిటైజ్ ఓటర్స్ మనం క్లెయిమ్ చేసుకోవాలి. absent కానీ, డెత్ కానీ, డ్యూప్లికేట్ కానీ, షిఫ్టింగ్ ఆఫ్ ఓటర్స్ కానీ మన ఓటర్కు మనం ప్రూవ్ చేసుకోవాలి. 4 సార్లు ఓటు వేసినా, 10 సార్లు ఓటు వేసినా, చివరకు ఎస్ఐఆర్ కుటుంబంలో కనెక్టెడ్ ఉంది కనుక మన ఓటుగా ప్రదర్శించుకోవాలి, కాపాడుకోవాలి. పట్టణంలోని మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా పట్టణంలోని జిల్లా ఎస్పీతో పాటు పోలీస్ బందోబస్తు మధ్యన మిలాద్ నబీ ర్యాలీ భారీ సంఖ్యలో పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ముస్లిం సోదరులు ర్యాలీలో పాల్గొన్నారు. వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వినీత్ ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో సేవాదళ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ఎస్ హర్దీకర్ 51వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో హర్దీకర్ చేసిన సేవలను, సేవాదళ ఏర్పాట్లో ఆయన పాత్రను నాయకులు స్మరించుకున్నారు. హర్దీకర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, యువత దేశ సేవకు ముందుకు రావాలని మిద్దెల జితేందర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సేవాదళ కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావు, సేవాదళ జనరల్ సెక్రటరీ బండి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలోని పగిడిపర్రి గ్రామంలో గ్రామ సర్పంచ్ జాఫర్ ఆధ్వర్యంలో రైతు వేదిక ఆవరణలో హరితహారం మొక్కలు పెట్టడం జరిగింది. మరియు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ జాఫర్ లబ్ధిదారులకు రేషన్ కార్డు అందజేశారు. రేషన్ కార్డు తీసుకున్న లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐటీ కార్యక్రమంలో ఈజీఎస్ సిబ్బంది ఇస్మాయిల్, ఎంఏ ఘని, పంచాయతీ కార్యదర్శి అసీఫా బేగం, వార్డు మెంబర్లు భాస్కర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. जाओ भी डाल दो मैं బ్యానరే కనిపించదు కదా మనం రైతు చెట్టు నాటుస్తున్నట్టు పేరు వస్తుంది. ఫోటో కొట్టుకున్నాం అందరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమీర్పూర్లో 22A భూముల జాబితా తొలగించాలంటూ బీఆర్ఎస్ నేతల డిమాండ్. 29న బీరంగూడ నవ్య చౌరస్తాలో హరీష్ రావు మహేపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన. శ్రీకాళహస్తిలో వైభవంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. నంది సేవకు ఉభయదాతగా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం. ప్రభుత్వ బేర్ల ఐలయ్య. కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రధాన కాలువను క్షేత్రస్థాయిలో పరిశీలన. తురకపల్లిలో ఘనంగా వనమహోత్సవం. మొక్కల నాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీర్లా ఐలయ్య పిలుపు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.